హాయ్ ఎవర్స్, వెల్కమ్ టు అండర్ టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. హాయ్ అండి. దేవరా మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. చాలా మంది మిక్స్డ్ టాక్ జరుగుతుంది. కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగాలేదన్నారు. కానీ తెలియకుండానే ఎన్టీఆర్ మీద చాలా దూర ప్రచారం జరుగుతుంది. అంటే రీసెంట్గా కూడా మనం చాలా ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. మన ఒక థియేటర్లో కట్అవుట్ చాలా మంది టపాకాయల వల్ల కాలిందన్నారు. కానీ తెలియని విషయం ఏంటంటే అది కావాలనే కాల్చారని చెప్పి ఒక రూమర్ అనేది నడుస్తుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చండి? కటౌట్ కాలింది ఎందుకనేది ఎవరికి తెలియదు కానీ మీరు అన్నట్టు క్రాకర్స్ ఇవి అయ్యి కాలింది అంటున్నారు కానీ మామూలుగా అనుకుంటే ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు మాత్రం ఎవరో తెలియదు కుట్ర పని దాన్ని కావాలని తగలబెట్టారు అనేది వాళ్ళ అభిప్రాయపడుతున్నారు. అయితే మీకు క్రాకర్స్ వల్ల కాలింది అనడానికి కూడా అనుకోవటానికి మనం చాలా మంది పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ప్రతి థియేటర్ దగ్గర బాగా సంఖ్య బాగా కాలుస్తారు. ఈ సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. ఎప్పుడో చిరంజీవి గారి సినిమాల దగ్గర నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఏ కటౌట్ తగలబడలేదు. కానీ ఇది మాత్రం దీనివల్ల తగలబడింది అనేది ఏదంటే ఏదో మాఫీ చేయడానికి ఇది పెద్ద గొడవ అవ్వకుండా చూద్దాం అన్నట్టు నచ్చ చెప్పేటట్టు ఇది ఒక కారణం చూపించారు. కానీ అది సరే ఇక ఏం జరిగింది అనేది తర్వాత సంగతి. కుట్ర అయితే ఉందని ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రం వాళ్ళకైతే బలమైన అభిప్రాయం అయితే వాళ్ళు. ఆడియో లాంచ్ కూడా ఇలాగే జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అది క్యాన్సిల్ అవటము ఇట్లానే జరిగింది. తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ డే మీకు నైట్ కల్లా ఈవినింగ్ అయ్యేప్పటికి మిక్స్డ్ టాక్ ఒక రకంగా స్ప్రెడ్ అవటం. కొంతమంది అయితే అసలు సినిమా బాగలేదంటాం పోయిందని. ఇట్లా ఇన్ని జరుగుతున్నా కానీ ఈ రోజుకి చూసుకుంటే మనం 3 రోజులు కలెక్షన్ మీకు కలెక్షన్ వైపు చూస్తే సినిమా మంచిగా బాగా గెయిన్ అయినట్టే మనకి కనబడుతుంది. ఇంకొకటి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు మొన్న ఈ దేవరా టీం అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రాము, కొరటాల శివ డైరెక్టర్, వీళ్ళు టీము దిల్రాజు గారు వీళ్ళు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ఫేస్లో కూడా ఆనందం ఉంది. కానీ సినిమా బాగా వచ్చింది, బాగా పోతుంది అని ఒక వాళ్ళ ఫేస్లో ఆనందం ఉంది. కానీ సక్సెస్ మీట్ పెట్టినప్పుడు ఆ సక్సెస్ అనేది మౌనం వాళ్ళ దగ్గర కనబడింది. కానీ వాళ్ళు ఏదో కొన్ని మనం సక్సెస్ మీట్లు చూస్తాము, సినిమా పోయింది అని వాళ్ళకి తెలుస్తుంది. సక్సెస్ మీట్ పెడతారు, కూర్చొని మాట్లాడతారు, కానీ ఫేస్లో ఆ సక్సెస్ కనబడదు. అట్లా వీళ్ళ దగ్గర మాత్రం అట్లా లేకుండా సక్సెస్ మీట్ సక్సెస్తోనే వాళ్ళు పెట్టినట్టు మనకు కనబడుతుంది చూస్తే. అంటే ప్రొడ్యూసర్స్ ఇటు డైరెక్టర్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా అవసరం. వాళ్ళు ఆ సక్సెస్ వాళ్ళు కొట్టినట్టే వాళ్ళు మాటల్లో కానీ వాళ్ళు ముఖంలో కానీ తెలిసిపోతుంది ఒకటి మనకి. రెండోది మీకు ఓవర్సీస్ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం చూసుకుంటే కలెక్షన్ వైజ్గా ఫస్ట్ డే అయితే మంచి రికార్డ్ కలెక్షన్, ప్రీ బుకింగ్తో సహా మనకి తర్వాత ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత కూడా కలెక్షన్లు బాగా వచ్చినాయి వాటికి. ఇంకపోతే ఎన్టీఆర్ మీద ఇంకోటి ఈ నెగిటివ్గా స్ప్రెడ్ చేయటం సినిమాకి అనేది అది ముందు నుంచి ఊహించింది అందరూ. రకంగా ఫస్ట్ నుంచి అందరూ ఊహించింది. ఎందుకంటే తన మీద నెగిటివ్గా కామెంట్స్ పెడతాం కానీ నెగిటివ్గా తన మీద వెళ్తాం అనేది ఒక వర్గం పనిగట్టుకొని చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిందే, ముందు నుంచి ఉంది. అది ఇప్పటి వరకు సినిమా రాలేదు కాబట్టి RRR తర్వాత అతనిది మనకి ఇప్పుడు దాకా ఈ టైము అతని మీద ఏదో ఈ మాటలు యుద్ధమును ఇవి జరిగినాయి. కానీ సినిమా రిలీజ్ కోసమే ఒక రకంగా వాళ్ళు యాంటీ వర్గం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ ఎప్పుడైతే సినిమా వస్తుందో దాన్ని తప్పకూడదు అని కాసు కూర్చున్నారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ మాత్రం సినిమా ఒక హైప్ క్రియేట్ చేసింది అంటే ఒక రకంగా అది కూడా లేకపోతే ఇంకా ఒక రకంగా చాలా నెక్స్ట్ స్టేజ్కి మూవీ వెళ్ళే అవకాశం ఉండేది. కానీ దీనివల్ల ఏంటంటే కొంచెంలో కొంచెం డ్యామేజ్ జరిగినట్టు అనుకోవాలి మనం. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మనం మీమ్స్లో చూస్తే కొరటాల శివ గారు ఏదో సందర్భంలో ఇంటర్వ్యూ ఇస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అని అదే దాన్ని చాలా మంది ఆ కామెంట్ని మీమ్స్ పెట్టడం ఇవన్నీ వాడుకున్నారు. అదేంటంటే మెగాస్టార్ని ఉద్దేశించి ఆయన అన్నట్టు మెగా కాంపౌండ్ని ఏదంటే నా పని నన్ను చేసుకోకుండా వేలు పెట్టడం వల్ల ఆచార్య దెబ్బతింది అనే ఉద్దేశంతో ఆయన అన్నట్టు అది. కాబట్టి సక్సెస్ ఇప్పుడు ఇద్దరికీ అవసరం. ఇంకొకటి ఇప్పుడు నెగిటివ్గా దీనికి ఎన్టీఆర్కి నెగిటివిటీ ఉన్న వాళ్ళు ఒక వర్గం చేసే దుష్ప్రచారం సినిమాకి ఒకటైతే దానికి తోడు
మెగా కాంపౌండ్ నుంచి మెగా అభిమానులు కానీ వాళ్ళు కొరటాల శివ మీద కచ్చికట్టి కూడా కావాలి ఇది ఇంకో ఇటు నుంచి ఇంకో నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యటం. ఈ రెండు కలిసి ఇటు ఎన్టీఆర్ ఇటు కొరటాల శివకి, ఇటేమో ఎన్టీఆర్ వ్యతిరేకం అంటే మనకి తెలుసు ఎవరో ఇటు మెగా కాంపౌండ్ నుంచి వాళ్ళు అభిమానులు వాళ్ళు కొరటాల శివకి అగ్నెస్ట్ గా ఈ ఇద్దరు కలిసి వీళ్ళ నెగిటివిటీ ఎక్కువ అవటం వల్ల అంటే టార్గెట్ సినిమా మీద, అల్టిమేట్ గా సినిమా మీద దేవర మీద టార్గెట్. కాకపోతే ఇటు రెండు పక్కల దెబ్బ రెండు పక్కల నుంచి పడేటప్పటికి దాన్ని తట్టుకోవడానికి కూడా వీళ్ళకి కొంచెం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. వచ్చినా కానీ సినిమా అయితే గెయిన్ అయింది అనుకోవాలి మనం. కలెక్షన్ లో చూసుకుంటే మాత్రం మంచిగా పోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ ఈ మధ్య తను చేసిన ప్రతి మూవీ ముందు అన్ని ఫ్లాప్ డైరెక్టర్లే. ఎన్టీఆర్ తో మూవీ చేస్తే ఖచ్చితంగా హిట్ అనే ఒక టాక్. అది ఎంతవరకు దేవరా? మీకు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ మీరు చూసుకుంటే సెకండ్ సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా ఏం చేస్తే అది హిట్. అది ఆ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఇది కొట్టాల శివతో కూడా సెకండ్ మూవీ కాబట్టి ఇది ఖచ్చితంగా హిట్ అని ఆ సెంటిమెంట్ గా మనం గతంలో చూసుకుంటే ఏ డైరెక్టర్ తో అతను సెకండ్ సినిమా తీశాడో ఆ సినిమాల్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్. దీనిలో ఇంకోటి ఏంటంటే గతంలో కన్నా రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఆ హీరో నెక్స్ట్ సినిమా ఏం చేస్తే అది అట్లా ఈ రోజుకి అది ఎట్లానే ఉంది. ఆ హీరోకి సెకండ్ సినిమా ఫ్లాప్ ఖచ్చితంగా. ఫస్ట్ నుంచి మనం అందరు హీరోలు చూస్తే రాజమౌళి తీసిన ప్రతి హీరోకి ఇది దెబ్బ తగిలింది. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది రికార్డు క్రియేట్ చేసింది. ఫ్లాప్ అయితే అవ్వలేదు. RRR తర్వాత రామ్ చరణ్ తో వచ్చి ఆచార్యాలు రామ్ చరణ్ చేసిన సినిమా అది ఫ్లాప్ పోయింది. కానీ RRR తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇదే సినిమా రావటం. కానీ దాని మీద చూసుకున్నా కానీ మిగతా హీరోలు సెకండ్ మూవీ రాజమౌళితో చేసిన తర్వాత చేసిన సెకండ్ మూవీస్ వాళ్ళందరూ దాదాపు అట్టర్ ఫ్లాప్ సినిమా. కానీ ఇది కంపారిటివ్ చూసుకుంటే దాన్ని ఆ సెంటిమెంట్ ని కూడా జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు అనుకో. అదే సింహాద్రి తర్వాత ఆంధ్ర వాళ్ళ వచ్చింది, అందరికీ తెలుసు. రామ్ చరణ్ అయినా మీకు తర్వాత విక్రమార్కుడు రవితేజ చూసింది, తర్వాత ప్రభాస్ అయినా అట్లానే బాహుబలి తర్వాత ఇప్పుడు ఈ సెంటిమెంట్ బ్రేక్ చేసినట్టేనా దేవరా? మరి ఆటోమేటిక్ ఇంత పెద్ద హీరోలు అందరూ సెకండ్ సినిమా ఫ్లాప్ కొట్టినా ఒక రకం జూనియర్ ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ అయితే బ్రేక్ చేశాడని అనుకోవాలి. వాటి అన్నిటి మీద కంపేరిటివ్ చూసుకుంటే కలెక్షన్ వైడ్ కానీ డివైడ్ టాక్ వచ్చినా కానీ ఒక రకంగా మనకి మూవీ అయితే మంచిగా గెయింది. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.